జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని కోరేది ఏంటంటే, మన గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మన బీసీలకు సంబంధించినటువంటి పార్టీని ఉద్భవించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 5వ తారీఖున భువనగిరిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీలు ఆలోచన చేసి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీలకు రాజ్యాధికారం రావాలి. బీసీలు అనేటోళ్ళు అన్ని రంగాలలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరియు వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో అన్ని రంగాలలో మన వాట మనకు ఉండాలని సదుద్దేశంతో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులను కోరుతున్న, బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులుగా, ఒక శ్రీరాములు గౌడ్గా, మలిదశ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులుగా కోరుతున్న ప్రతి ఒక్కరూ ఇంటికొక నలుగురు, ఈ కుటుంబానికి ఒక నలుగురు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటే మన యొక్క బాధలు, కష్టాలు అన్నీ కూడా ఆ సభ ద్వారా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన సత్తాను, మన బీసీల యొక్క సత్తాను చాటవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ సభ ఒక బెల్లి లలితక్క స్ఫూర్తిగా, మరియు దొడ్డు కొమరయ్య స్ఫూర్తిగా, అదేవిధంగా ఒక కొండ లక్ష్మణ్ బాబూజీ స్ఫూర్తిగా, ఒక శ్రీకాంతాచారి స్ఫూర్తిగా, మరియు ఒక మారోజు వీరన్న స్ఫూర్తిగా, ఒక సాంబశివుడ స్ఫూర్తిగా, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మలిదశ ఉద్యమకారుల, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులైనటువంటి త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రము, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వలస పాలకులు మనల్ని, తెలంగాణ ప్రాంతాన్ని అణచివేసిరని మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేసిరాయా, మనం పరిపాలన చూసినాం కదా, మనల్ని, మన బీసీలు అనేటోళ్ళను, ఎస్సీ ఎస్టీలను అణచివేయడమే జరిగింది. కానీ మనకు ఏమి ఉద్ధరించింది ఏమీ లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ వల్ల మనకు ఒరిగింది అంటూ ఏమీ లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ పార్టీ కూడా ఏం చేస్తుందయా, ఆయన దొరల పాలన కేసీఆర్ చేస్తే ఈయన రెడ్ల పాలన ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పటికే అన్ని రంగాలు ఇవాళ కుదేలైపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. రియల్ ఎస్టేట్ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, అన్ని రంగాలు ఇలా, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ చాలా కమర్షియల్గా కావడం జరిగింది. ఒక ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులను చదివేయాలంటే ఇవాళ సుమారుగా 30,000, 40,000 ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు ఫీజులు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఇవాళ హాస్పిటల్ కూడా అదేవిధంగా నిలువు దోపిడీ చేయడం జరుగుతుంది. ఈ టాబ్లెట్ల గురించి కానీ, ఈ మందుల గురించి కానీ, ఇంజక్షన్ల గురించి కానీ ఏది సామాన్య ప్రజానికానికి ఏమి తెలియదు. ఈ డాక్టర్ని నమ్మి, వాళ్ళ హాస్పిటల్ని నమ్మి మన మొత్తము సర్వస్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఇవాళ ఎవరికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారంటే విద్యారంగానికి మరియు విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ లక్షలలో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని చదివించాలంటే ఇలా 2 లక్షలు, 3 లక్షలు ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇలా ప్రైవేటు కాలేజీలు అయితే ఎట్లా విపరీతంగా దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ కూడా విపరీతంగా దోపిడీ చేయాలి. ఇలా రెక్కాడితే దొక్కాడినటువంటి వాళ్ళు కూడా ఇలా ఉన్నత విద్యను చదివించాలని చాలా ఆశాభావం ఉంటుంది పేరెంట్స్కి. ఆ విధంగా ఆసరా చేసుకొని ఇలా వైద్య రంగం కానీ, విద్యారంగం అయితే భయంకరమైన దోపిడీ జరుగుతుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారు భువనగిరిలో జూలై 5 తారీఖున, ఈ నెల 5 తారీఖున అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. లక్షలాది మందిగా తరలి వచ్చి
ఈ సభను విజయవంతం చేయాలని కోరుచున్న మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ.